కానీ డిప్యూటీ సీఎంగా ఆయనకి సెట్టింగ్స్ అంటూ ఏం లేవు. ఆయన కార్యాలయపు ఖర్చు కూడా, ఆయన కార్యాలయంలో అవుతున్నటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం కాదు పెట్టేది, ఆయనే పెట్టుకుంటున్నాడు. నాకంటూ సపరేట్గా ఖర్చు ప్రభుత్వం పెట్టక్కర్లేదు అని చెప్పి ఆయనకు వచ్చే జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు, ఎవరూ లేనటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ప్రతి నెల వచ్చేటువంటి జీతాన్ని. సినిమాలు నేను ఎందుకు చేస్తున్నాను అనే దానికి జస్టిఫికేషన్ ఇస్తే ప్రజలే యాక్సెప్ట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ మీరంతా నిన్న ఆయన అక్కడికి వెళ్ళి, అంటే ఆయన వేసుకున్నటువంటి బట్టలకి ఆ బురద అంటుతుంది, వద్దు అనవసరంగా చాలా చోట్లకి తిరగాలి కాబట్టి ప్రతిసారి మళ్ళీ బట్టలు మార్చుకుని వెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుంది అన్న ఒక్క దాంతో మోకాళ్ల పైకి ఆయన పైజామాని మడత పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్ళిన దానికి ఎంత నీచంగా మాట్లాడారంటే, ఒకసారి మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మా ఇగో పవన్ కళ్యాణ్ ఇలా నేను అన్నానమ్మా, ఎంత గొప్ప పని చేసావో చూసావా అని చెప్పి చెప్పాల్సిందే. చెప్పు తెగిపోయేలా కొడుతుందేమో ఆవిడ. నా నమ్మకం కొడతారనే. అంటే వాళ్ళకి ఎవరు చెప్పట్లేదా మనం ఏం చేస్తున్నాం, విమర్శలు చేయడం అనేది మనం ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి ఎవరు చెప్పట్లేదా? చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకంటే మనం కూడా సెట్లు వేసే మొత్తం పరిపాలన చేశాం కాబట్టి జీవితంలో ఇప్పుడు కూడా వేరే వాళ్ళు చేస్తే సెట్టింగ్లు అన్నట్టుగానే మనకు కనిపిస్తుందేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు నుంచి పార్టీ దగ్గర నుంచి కూడా సెట్టింగే. జనసేన అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఓన్ పార్టీ, ఆయన పెట్టుకున్నటువంటి పేరే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. శివకుమార్ అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఆయన నుంచి ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద తీసుకున్నాడు. లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఈయన ఉన్నాడు. అది కూడా ఒక సెట్టింగే, అంతకు మించి లేదు. సంతకాల సేకరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది వ్యక్తిగత విమర్శల్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అలా అంటుంటే కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళని నిజంగా మనసు చివుక్కుమంటుంది. డౌన్లోడ్ షేర్ చాట్.